పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లు, కొత్త ప్రాజెక్టులు అన్నీ కలిపి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా సాగుతున్నారు. ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మే 30న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా అక్టోబర్కి వెళుతుందా అన్న దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్టును అను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ డ్రామాలో నటిస్తున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీలో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లు నిర్వహిస్తున్నారు. రాజాసాబ్, హను మూవీ సెట్స్ మధ్య ఎలాంటి బ్రేక్ లేకుండా కష్టపడి పనిచేస్తున్నారు. వీటితో పాటు త్వరలోనే స్పిరిట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం కానున్నాయి. ఇటీవల సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం త్వరలో లుక్ టెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఒక్కసారి స్పిరిట్ షూటింగ్ ప్రారంభమైతే ఇతర ప్రాజెక్టులకు గ్యాప్ తీసుకొని పూర్తిగా దీనిపై ఫోకస్ పెడతారని సమాచారం. స్పిరిట్ పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్ తోనే నడిపించే కథ అని తెలుస్తుంది. మే లేదా జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించి ఎలాంటి విరామం లేకుండా 100% డెడికేషన్ తో పనిచేయాలన్నది సమాచారం. రెబల్ స్టార్ ఎంతగా శ్రమిస్తున్నాడో చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన కెరియర్ లో మరిన్ని భారీ హిట్స్ రాబోతున్నాయనిపిస్తోంది.